నమస్కారం. భారతదేశంలో చట్టాలను, వ్యవస్థలను మార్చే క్రమంలో ఎన్నో కమిటీలు, కొన్నిసార్లు ఒక న్యాయమూర్తి అభిప్రాయం కూడా కీలకంగా మారాయి. అవునండి. ఈరోజు మనం అలాంటి కొన్ని ముఖ్యమైన కమిటీల నివేదికలు, అభిప్రాయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. వాటి లక్ష్యాలేంటి, ఏం సిఫారసులు చేశారు, వాటి ప్రభావం ఎలా ఉంది? ఖచ్చితంగా. ముఖ్యంగా జస్టిస్ వర్మ కమిటీ గురించి, అలాగే జస్టిస్ సచార్ కమిటీ, జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయాలు, ఆ తర్వాత జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్, వీటి గురించి మాట్లాడుకుందాం. సరే. ఇవి మహిళల భద్రత, సామాజిక న్యాయం, వ్యవస్థల్లో పారదర్శకత, ఇంకా ప్రభుత్వ జవాబుదారీతనం వంటి విషయాలను ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. మంచిది. మొదటగా జస్టిస్ వర్మ కమిటీ. అంటే 2012 ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత దేశమంతా అట్టూడికిపోయింది కదా, అప్పుడు వేశారీ కమిటీని. అవును. లైంగిక నేర చట్టాల్లో మార్పుల కోసం. ఆశ్చర్యంగా కేవలం 29 రోజుల్లోనే రిపోర్టిచ్చారు. నిజమే. చాలా వేగంగా స్పందించారు. వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం మహిళలపై నేరాలు తగ్గించడం, బాధితులకు త్వరగా న్యాయం అందించడం అన్నమాట. కీలక సిఫారసులు ఏమున్నాయి అందులో? ఆహా. ఒకటి, లైంగిక దాడి అంటే రేప్ నిర్వచనాన్ని విస్తృతం చేయాలని చెప్పారు. అలాగే పోలీస్ వ్యవస్థలో మార్పులు తేవాలని, వాళ్లలో లింగ సున్నితత్వం పెంచాలని సూచించారు. ఇంకా ఇలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఏఎఫ్ఎస్పీఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద సైనికులు లైంగిక నేరాలకు పాల్పడితే మినహాయింపు ఇవ్వకూడదని చాలా గట్టిగా చెప్పారు. అది చాలా కీలకమైన సిఫారసు. అవును. ఇంకోటి, వైవాహిక అత్యాచారాన్ని కూడా నేరంగా పరిగణించాలన్నారు. అయితే మీరు చెప్పిన ఈ చివరి రెండు, అంటే ఏఎఫ్ఎస్పీఏ విషయం, వైవాహిక అత్యాచారం, అవి ఇంకా పూర్తిగా చట్టరూపం దాల్చలేదు గదా? లేదు, ఆ రెండూ ఆమోదం పొందలేదు. అంటే ప్రజ ఒత్తిడి ఉన్నా కొన్ని సున్నితమైన విషయాల్లో రాజకీయ సంకల్పం చాలలేదని అనుకోవచ్చు. నిజమే. కాని కమిటీ ప్రభావం వల్ల 2013లో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అత్యాచార నిర్వచనం మారింది. స్టాకింగ్, వాయోరిజం లాంటివి కొత్త నేరాలుగా చేర్చారు. ఆ మార్పులు ముఖ్యమైనవే. సరే, ఇక జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ 2005-6 విషయానికి వస్తే, ఇది భారతదేశంలోని ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కదా? అవును. వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వేసిన కమిటీ అది. ఒక వాస్తవ శోధన కమిటీ అన్నమాట. వారు ఎలా అధ్యయనం చేశారు? ఏ డేటా ఉపయోగించారు? వాళ్ళు ప్రభుత్వ గణాంకాల సంస్థ అంటే ఎన్ఎస్ఎస్ఓ డేటా, జనాభా లెక్కలు, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించి విశ్లేషించారు. వాళ్ల ఖండపెట్టల్లో చాలా, చెప్పాలంటే కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే ముస్లింలు అక్షరాస్యతలో ఎస్సీ ఎస్టీల తర్వాత చాలా వెనుకబడి ఉన్నారని తేలింది. బడి మానేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రభుత్వ ఉద్యోగాల్లో, సివిల్ సర్వీసెస్లో వాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం లాంటి వాటిల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పారు. ఈ నివేదిక బయటకు వచ్చాక ఎలాంటి స్పందన వచ్చింది? సిఫార్సులేమయ్యాయి? ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముస్లింల వెనుకబాటుతనంపై అందరి దృష్టి పడింది. వాళ్లు సమాన అవకాశాల కమిషన్ పెట్టాలని, విద్యాసౌకర్యాలు పెంచాలని, వక్ఫ్ బోర్డులను బాగుచేయాలని సూచించారు. అమలు జరిగిందా? కొన్ని సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు లాంటివి మొదలయ్యాయి. కాని పూర్తిస్థాయిలో సిఫార్సులు అమలు కాలేదు. ఇది ఇప్పటికీ ఒక సున్నితమైన అంశంగానే ఉంది. అవును. ఇప్పుడు జస్టిస్ చలమేశ్వర్ గారి అభిప్రాయాల గురించి మాట్లాడుకుందాం. ఇది అధికారిక కమిటీ కాదు, కాని సుప్రీంకోర్టు కొలీజియం పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజమే. ముఖ్యంగా ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను సుప్రీంకోర్టు కొట్టేశాక కొలీజియం వ్యవస్థలోనే సంస్కరణలు కావాలని కోర్టు కూడా అన్నది. ఆ సమయంలోనే కదా జస్టిస్ చలమేశ్వర్ గారు కొలీజియం సమావేశాలకు వెళ్లనని చెప్పారు. అవును, ఆయనే ఆ కొలీజియంలో సభ్యుడు. కాని పారదర్శకత లేదని చెప్పి ఆయన సమావేశాలకు హాజరు కాలేదు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఆయన ప్రధానంగా ఏం కోరారు? కొలీజియం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేయాలని, వాటినే పబ్లిక్గా ఉంచాలని అన్నారు. న్యాయమూర్తుల నియామకాలకు స్పష్టమైన ప్రమాణాలుండాలని, యోగ్యత ఆధారంగా జరగాలని చెప్పారు. అంటే పారదర్శకత ముఖ్యమని ఆయన ఉద్దేశ్యం. ఖచ్చితంగా. నియామకాల ప్రక్రియలో పౌర సమాజం అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు. ఆయన అభిప్రాయాల ప్రభావం ఏమైనా ఉందా? కొలీజియంలో మార్పులు వచ్చాయా? పూర్తిగా ఆయన చెప్పినట్టు జరగలేదు.
కానీ ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఆ తర్వాత కొంతకాలానికి కొలీజియం నిర్ణయాల వెనుక కారణాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టడం లాంటి చిన్న మార్పులొచ్చాయి. అయినా పారదర్శకతపై చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. సరే, ఇక ఆఖరిగా జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ తమిళనాడు తూతుకుడి స్టెర్లైట్ ఘటనపై విచారణ. అది చాలా విషాదకరమైన సంఘటన. పోలీస్ కాల్పుల్లో 13 మంది చనిపోయారు. అవును, 2018 మేలో జరిగింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్కు వ్యతిరేకంగా నిరసన చేస్తుంటే ఈ ఘోరం జరిగింది. ఈ కమిషన్ చాలా స్పష్టమైన నిర్ధారణలకు వచ్చింది. ఏం తేల్చింది కమిషన్? పోలీసుల కాల్పులు అహేతుకం, అన్యాయం అని చెప్పింది. అది కేవలం శాంతి భద్రతల వైఫల్యం మాత్రమే కాదు, ఒక వ్యవస్థాగత వైఫల్యం అని సూచించింది. అంటే పోలీసులదే తప్పని తేల్చిందా? అవును, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్తో సహా 17 మంది పోలీస్ అధికారులను బాధ్యులుగా పేర్కొంది. వాళ్లు అవసరానికి మించి బలం ప్రయోగించారని, ప్రాణాంతక ఆయుధాలు అనవసరంగా ఉపయోగించారని తేల్చింది. నిరసనను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని చెప్పింది. మరి సిఫారసులు, చర్యలు తీసుకున్నారా? బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలని సిఫారసు చేసింది. బాధితుల కుటుంబాలకు నష్టపరిహారమివ్వాలని, పోలీసుల క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులు మార్చాలని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం వీటిని స్వీకరించిందా? ఆమోదించింది. అధికారులపై చర్యలు మొదలుపెట్టింది కూడా. ఆ స్టెరిలైట్ ప్లాంట్ కూడా మూతపడింది. ఇది ప్రభుత్వ జవాబుదారీతనం విషయంలో ఒక ముఖ్యమైన అడుగు. మనం ఈరోజు చర్చించిన కమిటీలు, అభిప్రాయాలు ఇవన్నీ కేవలం కాగితపు నివేదికలు కాదని అర్థమవుతోంది. మన చట్టాలను, సమాజాన్ని, వ్యవస్థల జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి జరిగిన ముఖ్యమైన ప్రయత్నాలని చెప్పొచ్చు. నిజమే. అయితే గమనించాల్సిన విషయమేంటంటే, ఎన్నో సందర్భాల్లో ఇంత బలమైన సిఫార్సులు చేసినా వాటిని పూర్తిగా అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది, లేదా కొన్నిసార్లు వైఫల్యం కూడా కనిపిస్తోంది. అవును, అది నిజం. కాబట్టి ఈ సిఫార్సులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలంటే ఇంకా ఎలాంటి చర్యలు అవసరం? బలమైన రాజకీయ సంకల్పంతో పాటు ప్రజల నుంచి నిరంతర పర్యవేక్షణ కూడా ఎంత ముఖ్యమో మనం ఆలోచించాలి.